హాయ్ స్టూడెంట్స్, ఇప్పటికి 4 పాయింట్స్ మనం అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నాము అండ్ వి ఆర్ అగైన్ విత్ అనదర్ 4 పాయింట్స్. ఓకే, లెట్ us మూవ్. నంబర్ 5, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, మూలధనం మీద వడ్డీ. సో క్యాలిక్యులేట్ 5% ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ డూ ది స్టెప్స్. సో మూలధనం మీద వడ్డీ అనేది సంస్థకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే యజమాని ఇది వ్యాపార సంస్థ అనుకుంటే, ఇతను యజమాని అనుకున్నప్పుడు యజమాని సంస్థకు రుణం ఇచ్చినట్టుగా భావించి ఆ రుణం మీద వడ్డీ సంస్థకు ఖర్చుగా భావించాలి. అందుకనే మనము ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము, ఎందుకంటే అది ఖర్చు కాబట్టి వ్యాపారానికి. అదే విధంగా మనము క్యాపిటల్ ఏం చేయాల్సి ఉంటుంది, క్యాపిటల్ కు యాడ్ టు క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. బిఎల్ అంటే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్. ఎందుకు, మూలధనంతో పాటుగా ఈ మొత్తం కూడాను సంస్థకు అప్పుగా భావించి మూలధనానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ is set to be paid to the proprietor in future, so it is a liability. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. క్యాపిటల్ 1 lakh ఉంది, క్యాలిక్యులేట్ 10% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? సో 1 lakh మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1 lakh into 10/100 is equal to 10,000. సో 10,000 ఎంటర్ ఇన్ PD. మనము ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 10,000. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఏం చేయాలి? యాడ్ టు క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్. క్యాపిటల్ కి యాడ్ చేయాలి. అంటే బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ అని ఇన్నర్ కాలంలో 1 lakh రాసి తర్వాత యాడ్. ఒకవేళ నెట్ ప్రాఫిట్ ఉంటే నెట్ ప్రాఫిట్ రాసిన తర్వాత మనం కూడి ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ 10,000 ఉందనుకోండి, ఆ 10,000 ఒక 20,000 ఉందనుకోండి నెట్ ప్రాఫిట్, అది రాసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవన్నీ ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేస్తున్నాము. సో యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో 10,000. సో టోటల్ 1,10,000. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? రైట్. నెక్స్ట్, డ్రాయింగ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్. సో ఒకవేళ వ్యాపార సంస్థ నుంచి యజమాని సొంతానికి సరుకులు తీసుకున్నాడు అనుకోండి, అది ఏం చేయాలి అనేది. సో లెస్ ఫ్రమ్ పర్చేజెస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్, ఆ తర్వాత లెస్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆన్ లయబిలిటీ సైడ్. ఓకే, సో క్యాపిటల్ నుంచి ఎగ్జాంపుల్, అంతకుముందు ఎగ్జాంపుల్ లో మనం క్యాపిటల్ అని 10,000 రాసుకున్నాం. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో 1 lakh కదా, 1 lakh టోటల్ 1 lakh అవుతుంది. ఓకే, సో 1 lakh క్యాపిటల్. సో ఇప్పుడు మనం ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ 2 ఓపెనింగ్ స్టాక్ అని రాస్తాము. అమౌంట్ తెలియదు కాబట్టి ఉన్నట్టు రాసుకున్నాం ఓపెనింగ్ స్టాక్ అని. ఆ తర్వాత 2 పర్చేజెస్ అని రాస్తాము. 2 పర్చేజెస్ 20,000. సేల్స్ టర్న్స్ ఉంటే లెస్ చేస్తాము. ఆ తర్వాత డ్రాయింగ్స్ లెస్ చేస్తాం. ఎంత? 2,000. సో టోటల్ గా ఇక్కడ 18,000 అని వస్తుంది. సో ఇది ఫస్ట్ స్టెప్, లెస్ ఫ్రమ్ పర్చేజెస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ లో చేస్తాం. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలి? లెస్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఆన్ లయబిలిటీ సైడ్. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఎంత అనుకున్నాము మనము? 1 lakh అనుకున్నాము. క్యాపిటల్ 1 lakh లెస్. సో నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాము. అట్లనే ఒకవేళ
మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే అది కూడా యాడ్ చేస్తాము. అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది డ్రాయింగ్స్ కాబట్టి లెస్ చేయాలి, మూలధనం నుంచి తగ్గించాలి. ఎందుకంటే మూలధనం ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టుగా అవుతుంది కాబట్టి సరుకు అయినా నగదు అయినా ఆ అమౌంట్ మనం రాసుకోవాల్సి వస్తుంది, లెస్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మూలధనం ఎంత అవుతుందంటే 98,000 అవుతుంది. ఆ రకంగా మనము ఒకవేళ ఓనర్ సొంతానికి సరుకు తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేజ్ నుంచి లెస్ చేసి ఆ తర్వాత క్యాపిటల్లో నుంచి డ్రాయింగ్స్ ను ఎంత విలువ అయితే సరుకు తీసుకున్నారో ఆ మొత్తాన్ని లెస్ చేసి మిగతా దాన్ని మనం క్యాపిటల్ గా చూపిస్తాము. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డియర్ స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. Calculate 10% of percentage of interest on drawings and do these steps. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూసినట్టయితే క్యాపిటల్ 1 lakh ఉంది, డ్రాయింగ్ 6,000 ఉంది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఇన్కమ్ అవుతుంది సంస్థకు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆఫ్ ప్రొప్రైటరీస్ అండ్ ఇన్కమ్ టు ద బిజినెస్. అందుకని ప్రాఫిట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఆ తర్వాత లెస్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. ఓకే, ఎందుకు? డ్రాయింగ్స్ తో పాటు డ్రాయింగ్స్ మీద వడ్డీ కూడాను సంస్థకు సంబంధించినది వెనక్కి తీసుకుంటున్నట్టు, అంటే సంస్థకి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టు కాబట్టి మనము ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ తో పాటు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా లెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రిడ్యూసెస్ ఓనర్స్ క్యాపిటల్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎట్లా చేయాలని చూద్దాం. క్యాపిటల్ 1 lakh, డ్రాయింగ్ 6,000. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు 6,000 మీద వడ్డీ అది ఇన్కమ్ అవుతుంది సంస్థకు. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని 6,000 into 10/100 is equal to 600 రాస్తాము ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ అని రాసి 1 lakh రాసి మనం నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేస్తాము. యాడ్ నెట్ ప్రాఫిట్. ఓకేనా? తర్వాత డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఆ తర్వాత ఇక్కడ మనం మొత్తాన్ని తెచ్చుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది అనుకున్నాం? 1 lakh ఉంది అనుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇంటూస్ బదులు మనం 1 lakh వేసుకుంటాం. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి అంతేను. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? డ్రాయింగ్స్ ప్లస్ డ్రాయింగ్స్ మీద వడ్డీ ఇవి రెండు కూడాను లెస్ చేయాలి. సో లెస్ డ్రాయింగ్ 6,000 and interest on drawings 600, total 6,600. సో ఓవరాల్ గా మనం చూస్తే 93,400 మనము మూలధనంగా చూపిస్తాము. ఇది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్. రైట్. నెక్స్ట్, డిప్రిసియేషన్. డియర్ స్టూడెంట్స్, తరుగుదల, స్థిరాస్తుల మీద తరుగుదల అనేది సంస్థకు నష్టం కాబట్టి నష్టాన్ని మనము ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఓకేనా? డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్ ఈజ్ ఏ లాస్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనము బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ డిప్రిసియేషన్ ను లెస్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెషినరీ ఇచ్చారు 20,000, తర్వాత 10% డిప్రిసియేషన్ అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనము P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ టు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 20,000 into 10/100 is equal to 2,000 అని P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఓకేనా? ఆ తర్వాత ఆస్తి అప్పుల పట్టీలో అసెట్ సైడ్
మెషినరీ అని ఇన్నర్ కాలంలో 20,000 రాసి లెస్ డిప్రిషియేషన్ 2,000 అని రాసి దాన్ని లెస్ చేసి 18,000 మాత్రమే నెట్ మెషినరీగా చూపిస్తాము, నికర ఆస్తిగా చూపిస్తాము. దట్స్ ఆల్ స్టూడెంట్స్. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది అవి గుడ్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ మీద కావచ్చు, టాంజిబుల్ అసెట్స్ లాంటి బిల్డింగ్స్, ఫర్నిచర్ కావచ్చు, దేని మీదైనా కూడాను ఇది మనము లాస్ గా చూపించాల్సి ఉంటుంది. లాస్ అంటే P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపించాలి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో నికర ఆస్తుల 31/3/2021 అట్ పాయింట్ ఆఫ్ టైం మనము ఆ ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది అనేది చూపించాలి. కాబట్టి మనము ఈ లాస్ట్ ను లెస్ చేసే చూపించాలి. ఓకేనా స్టూడెంట్స్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఇది ఎవరి బయట చెల్లించం, ఇది నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. నాన్ క్యాష్ అంటే ఎవరికి బయట వాళ్ళకి ఎవరికి జీతాలు, అద్దె, ఇట్లా జీతాలు అయితే ఉద్యోగులు చెల్లిస్తాము, అద్దె అయితే మన ఓనర్ చెల్లిస్తాము. కానీ డిప్రిషియేషన్ అనేది కేవలం నష్టంగా చూపిస్తాము. ఆ అమౌంట్ మనకు క్యాష్ మిగులుతుంది. దాన్ని తిరిగి ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మరొక కొత్త మెషిన్ కొనడానికి ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం. సింకింగ్ ఫండ్ అని లేదా డిప్రిషియేషన్ ఫండ్ అని క్రియేట్ చేసి దాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఆ మొత్తం ఎవ్రీ ఇయర్ తరుగుదలగా వచ్చిన మొత్తాన్ని మనము ఎక్కడైనా పెట్టుబడి పెట్టి దాన్ని అట్లనే యాడప్ చేసుకుంటూ అది ఎవ్రీ ఇయర్ తరుగుదల, దాని మీద మరి ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికల్లా తరుగుదల మీద వడ్డీ అంటే సింకింగ్ ఫండ్, డిప్రిషియేషన్ ఫండ్ రూపంలో మనం చేసి ఒక 10 ఇయర్స్ తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న యంత్రం పని చేయకపోతే దాని ప్లేస్ లో మరొక యంత్రాన్ని రీప్లేస్ చేసుకోవడానికి తరుగుదలను ఉపయోగించుకుంటాము. అందుకనే ఇది నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. Let us meet again with another video to explain remaining adjustments. Thank you.